క్రిస్మస్ అంటే దేవుడు మానవుడైన రోజు. యేసయ్య మానవుడిగా పుట్టడం వల్ల స్త్రీకి దక్కిన గొప్ప స్థానమేంటో తెలుసా? యేసుక్రీస్తు వంశావళిలో స్త్రీల పేర్లు చేర్చి పురుషులతో పాటు స్త్రీకి స్థానం కల్పించడమే. నిజంగా ఎంత ఆశ్చర్యమంటే పురుషాధిక్యత కలిగిన యూదుల ఆ వంశావళిలో స్త్రీల పేర్లు చేర్చడం అనేది మామూలు విషయం కాదండి. ఎందుకంటే బైబిల్‌లో మనము ఏ వంశావళిని చూసినా ఎక్కడ స్త్రీ ప్రస్తావన రాదు. అసలు స్త్రీకి వంశ హక్కే లేదు. ఆ అవరోధాన్ని యేసుక్రీస్తు వంశావళి ద్వారా కొట్టివేసి, పురుషులతో పాటు స్త్రీకి కూడా స్థానం కల్పించడం యేసయ్య పుట్టుక ద్వారా స్త్రీకి కలిగిన గొప్ప విజయం. అందుకే మీరు మత్తయి సువార్త 1 అధ్యాయం చూస్తే అక్కడ మనకి 5గురు స్త్రీలు కనబడతారు. ఒకటి తామరు, రాహాబు, రూతు, బెత్సె